హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగస్టిన్ ఎడ్యుకేషన్ లైబ్రరీ. గత వీడియోలో భారత రాజ్యాంగ అభివృద్ధి చట్టాలు వాటి పరిణామ క్రమాన్ని 2 దశలుగా విభజించి మొదటి దశలో ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ 1773 to 1857 మధ్యకాలంలో జరిగిన ముఖ్య ఘట్టాలను, ఈ పీరియడ్లో బ్రిటిష్ గవర్నమెంట్ చేసిన ఆయా చట్టాలను ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మరి రెండవ దశగా బ్రిటిష్ క్రౌన్ రూల్, బ్రిటిష్ రాణి లేదా రాజు పాలనలో చేసిన ముఖ్య చట్టాల్లో మొదటిదిగా 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1858 భారత ప్రభుత్వ చట్టము. దాని యొక్క ఇంపార్టెన్స్ గూర్చి కొంతవరకు తెలుసుకుందాం. ఈ టైంలో భారతదేశంలో ఒక ముఖ్య సంఘటన సిపాయిల తిరుగుబాటు. 1857లో జరిగిన ఈ సిపాయిల తిరుగుబాటును ఈస్ట్ ఇండియా కంపెనీ సమర్థవంతంగా, సక్రమంగా అణచివేయలేదనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ఈ సిపాయిల తిరుగుబాటును ప్రప్రథమ స్వతంత్ర సంగ్రామం, ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని విడి సావర్కర్ అభివర్ణించడం జరిగింది. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో బ్రిటిష్ రాణి ప్రత్యక్ష పాలన ప్రారంభమైనది. 1858 నుంచి రాజు లేదా రాణి నేరుగా అధికారాన్ని చేపట్టడం వలన ఆ తరువాత చేసిన చట్టాలను లేదా సవరణలను భారత ప్రభుత్వ చట్టాలు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్స్ లేదా కౌన్సిల్ చట్టాలు అని పిలుస్తారు. ఈ చట్టం అనుసరించి నాటి వరకు కొనసాగుతూ వస్తున్నటువంటి భారతదేశ గవర్నర్ జనరల్ అనే పదవిని రద్దు చేసి ఆ పదవి స్థానంలో బ్రిటిష్ వైస్రాయ్ అనే పదవిని ఏర్పాటు చేశారు. మొట్టమొదటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కానింగ్ అని పిలుస్తారు. ఈ చట్టం అనుసరించి భారతదేశ పరిపాలనా నియంత్రణకు భారత రాజ్య కార్యదర్శి లేదా భారత వ్యవహారాల మంత్రి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే పదవిని ఏర్పాటు చేశారు. ఈ పదవికి బ్రిటిష్ పార్లమెంట్లో క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. భారత వ్యవహారాల మంత్రికి పాలనలో సహాయ సహకారాలను అందించడానికి 15 మంది సభ్యులతో కూడిన ఒక ఇండియన్ కౌన్సిల్ను, అడ్వైజరీ బాడీని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి భారత వ్యవహారాల మంత్రిగా లార్డ్ స్టాన్లీని నియమించడం జరిగింది. ఈ చట్టాన్ని అనుసరించి భారత వ్యవహారాల మంత్రి బ్రిటిష్ వైస్రాయ్ చేత భారతదేశ పరిపాలన చేయించి బ్రిటిష్ పార్లమెంట్లో బాధ్యత వహిస్తాడు. బ్రిటిష్ పార్లమెంట్ అంతిమంగా బ్రిటిష్ రాణికి బాధ్యత వహిస్తుంది. 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ను అనుసరించి భారతదేశ పరిపాలనా క్రమమును మనం చెప్పుకున్నట్లయితే, అవరోహణ క్రమంగా మనం చూసినట్లయితే మొదటిదిగా బ్రిటిష్ రాణి, తర్వాత బ్రిటిష్ పార్లమెంట్, ఆ తర్వాత బ్రిటిష్ వ్యవహారాల మంత్రి, చివరిగా బ్రిటిష్ వైస్రాయ్ అనే డిసెండింగ్ ఆర్డర్లో మనం చెప్పుకోవచ్చు. ఈ 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్? 1858 భారత ప్రభుత్వ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును ఈస్ట్ ఇండియా కంపెనీ సమర్థవంతంగా, సక్రమంగా అణచివేయలేదనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ఈ చట్టం ప్రకారము భారతదేశంలో బ్రిటిష్ రాణి ప్రత్యక్ష పాలన ప్రారంభమైంది. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును
ప్రప్రథమ స్వతంత్ర సంగ్రామం ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్గా అభివర్ణించింది ఎవరు? ఆన్సర్ విడి సావర్కర్. 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ ప్రకారము అప్పటి వరకు ఉన్న భారతదేశ గవర్నర్ జనరల్ అనే పదవిని రద్దు చేసి ఆ పదవి స్థానంలో బ్రిటిష్ వైస్రాయ్ అనే పదవిని ఏర్పాటు చేశారు. అయితే ఫస్ట్ బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ లార్డ్ కానింగ్. ఈ 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ అనుసరించి భారతదేశ పరిపాలనా నియంత్రణకు భారత రాజ్య కార్యదర్శి లేదా భారత వ్యవహారాల మంత్రి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే పదవిని ఏర్పాటు చేశారు. అయితే మొట్టమొదటి భారత వ్యవహారాల మంత్రి ఎవరు? ఆన్సర్ లార్డ్ స్టాన్లీ. ఓకే ఫ్రెండ్స్, భారత రాజ్యాంగ అభివృద్ధి చట్టాలు వాటి పరిణామ క్రమంలో రెండవ దశగా ద క్రౌన్ రూల్ బ్రిటిష్ రాణి లేదా రాజు పాలన 1858 నుండి 1947 మధ్య చేయబడిన చట్టాలలో మొదటి చట్టంగా 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ గురించి కొంతవరకు చెప్పడం జరిగింది. మరికొన్ని చట్టాలు వాటి ప్రాముఖ్యత గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.